Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 రేషన్ కార్డులున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేసవి దృష్ట్యా ఎండలు మండిపోతున్న క్రమంలో 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను కోటాను ఈ నెలలోనే లబ్ధిదారులకు అందించనుంది. దీంతో 3 నెలల కోటాను రేషన్దారులు ఒకేసారి తీసుకోవచ్చు. అయితే 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రేషన్ అయిపోతుందేమోననే భయంతో అందరూ ఒకేసారి షాప్ వద్దకు వస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. రేషన్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో తొక్కుకుంటున్నారు. గ్రామాల్లో కూలీ పనులు మానుకుని మరీ రేషన్ షాపుల వద్ద గంటల పాటు వేచుంటున్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో 3 నెలల వరకు కాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీన్ని గమనించిన పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకుల పంపిణీకి సిద్ధమైంది. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. కానీ 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండటంతో మరింత సమయం ఇవ్వనున్నారు. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈపోజ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. వేలి ముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్ సరుకుల పంపిణీ ఆలస్యం అవుతోంది. వృద్ధులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. పౌర సరఫరాల శాఖ సర్వర్ సమస్యపై స్పందించింది. త్వరలోనే సర్వర్ ఇష్యూను పరిష్కరిస్తామని తెలిపింది. ఇక రేషన్ సరుకుల స్టాక్ లేదని, అందుకే పంపిణీ ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ స్టాక్ తగినంత స్థాయిలో అందుబాటులో ఉండని, బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఎప్పటికప్పుడు డిమాండ్కు అనుగుణంగా స్టాక్ పంపిణీ జరుగుతుందని తెలిపింది. పౌర సరఫరాల శాఖ డీలర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తోంది.